సమర్పించి నమస్కరించి అదిగో గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కర పూజను చేసేందుకు పుష్కర ఘాట్ వద్దకు విచ్చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి రాయలసీమ పల్లె సీమల్లో ప్రవహిస్తూ ఇక్కడి ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించే తుంగభద్రమ్మ తల్లి, ఆరోగ్య ప్రదాయని, సకల వరాల కల్పవల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలమ్మా అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్ర పుష్కరాలను ప్రారంభిస్తూ ఉన్నారు. తమ నవరత్నాల శోభతో ఆంధ్రప్రదేశ్ ను అద్వితీయ రాష్ట్రంగా, భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్ప సిద్ధులైన మహా తపస్వి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా నేడు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అదిగో తుంగభద్రమ్మ తల్లి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి మందస్మిత వదనానికి మురిసిపోయి పులకించిపోతూ ఉన్నది. ఆయన అణువణువున అభివృద్ధి మందారాలు వికసిస్తూ ఉన్నాయి. సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించి నేడు తమ నవరత్నాల పథకాలతో ప్రజలందరికీ అరుదైన వరాలు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్రమ్మ తల్లి ఈ 12 రోజుల పుష్కర సందర్భం అద్వితీయమైనది, అరుదైనది. నీ వరాలు కురిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అద్వితీయమైన వరాలు కురిపించమని వేడుకుంటున్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు నేడు, రైతులందరికీ అద్వితీయమైన వరాలు, పేదలందరికీ ఇళ్లు, అద్వితీయమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రయోజనాత్మకమైన, సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అద్వితీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈరోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 నియమ నిబంధనల నేపథ్యంలో మన భారతీయ సంప్రదాయాలను పరిరక్షించాలనే అద్భుతమైన సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు.
పవిత్ర భారతీయ సాంప్రదాయాలకు దర్పణంగా నిలిచిన తుంగభద్ర పుష్కరాలను ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తుంగభద్రమ్మ తల్లి తన అరుదైన వరాలను కురిపించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అనునిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ప్రజలందరిలో అభివృద్ధి బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కరాలను ప్రారంభించారు. అచ్చమైన తెలుగు సాంప్రదాయ వేషధారణలో చిరునవ్వులు చిందిస్తూ విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పవిత్ర రమణీయ వాతావరణంలో ప్రారంభోత్సవ కమనీయ దృశ్యాన్ని ఆవిష్కరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు జరిగే తుంగభద్ర పుష్కరాలలో పాల్గొనే భక్తులందరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పుష్కర పుణ్యాన్ని పొందవలసిందిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న నేలంతా అభివృద్ధి మందారాలు, అడుగడుగునా ప్రజా సంక్షేమ పథకాలు, ఆయన అణువులో అభివృద్ధి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక పరిమళం నిండుకున్న ఈ రమణీయ వాతావరణంలో తన అమృత హస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగభద్ర నది పవిత్ర పుష్కరాలను ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాటి నుంచి జరిగే పవిత్ర తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. తుంగభద్ర పుష్కరాల ప్రత్యేక పూజలో పాల్గొంటూ ఉన్నారు. पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा। आहुतिमुहूर्तः शुभमुहूर्तो अस्तु
సుప్రతిష్ఠితమస్తు. విశ్వాని దేవ వజ్రాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురానమేనో భోజిష్టాంతే నమ భుక్తిం విధేమ. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం వసంతి వసంతి దేవానాం కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయో పార్థివాస ఇతి పార్థివాసః దేవ దేవ ఇదం ఇదం మే మయిదమిదం మే మే సుమనస్యమానో సుమనస్యమానో మే మే సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి సుమనస్యమానో దివి దేవా దేవా దివి దివి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం ఆయురిత్యనుక్తం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.